Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పవన్ ఇప్పుడు ఓ కరుడు గట్టిన బీజేపీ నేత. ఏపీలో గత ఎన్నికలలో బీజేపీ జాతీయ అజెండాలోని పలు అంశాలను ప్రస్తావిస్తూ ప్రచారం చేసి గెలిచిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పూర్తిగా దానిని నెత్తికెత్తుకున్నారు. ఒకటి రెండు కాదు, ఏకంగా బీజేపీ అజెండాలోని దాదాపు అన్ని అంశాలని మహా ఎన్నికల ప్రచారంలో పవన్ వాడేశారు. తద్వారా బీజేపీ అజెండాను అమలు చేసేందుకు ఎంచుకున్న బ్రాండ్ అంబాసిడర్గా ఇప్పుడు పవన్ కనిపిస్తున్నారు. ఇదంతా పక్కా వ్యూహం ప్రకారమే జరుగుతోంది. తాజాగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ అజెండాను పవన్ కళ్యాణ్ పూర్తిగా ఫాలో అయ్యారు. ముఖ్యంగా కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు, సనాతన ధర్మం, అయోధ్య రామాలయం ఇలా ఏ ఒక్కటి వదిలిపెట్టకుండా బీజేపీ అజెండాలోని ప్రతి అంశాన్ని ప్రస్తావిస్తూ పవన్ ప్రచారం చేశారు. మహారాష్ట్ర ఎన్నికలలో బీజేపీతో పాటు దాని మిత్రపక్షాలు సైతం ఈ మొత్తం అజెండాను నెత్తికెత్తుకునేందుకు భయపడుతున్న వేళ పవన్ మాత్రం ఏమాత్రం తడబడకుండా దీనిని ప్రజల్లోకి తీసుకువెళ్లారు. తద్వారా పూర్తి బీజేపీ నేతగా ఆయన కనిపించారనే చర్చ జరుగుతోంది. మహారాష్ట్ర ఎన్నికలలో తమ జాతీయ అజెండాను ఓటర్లలోకి తీసుకువెళ్లేందుకు బీజేపీతో పాటు దాని మిత్రపక్షాలు తడబడుతున్నాయి. గత లోక్సభ ఎన్నికలలో ఇదే అజెండాతో ఓట్లు అడిగి దెబ్బతిన్న ఆయా పార్టీలు ఇప్పుడు మరోసారి అసెంబ్లీ ఎన్నికలలో అదే ప్రయోగం చేసేందుకు సిద్ధంగా లేవు. ఇలాంటి సమయంలో పవన్ రూపంలో బీజేపీకి మంచి అస్త్రం దొరికింది. దీంతో తమ అజెండాను పవన్తో చెప్పించడం ద్వారా సనాతన ధర్మంతో ఆయన మొదలుపెట్టిన కాషాయ అజెండా అమలును పరిపూర్ణం చేశారు. అయితే ఇదంతా మహారాష్ట్ర ఎన్నికలకు పరిమితమయ్యేలా కనిపించడం లేదు. భవిష్యత్తులో జమిలీ ఎన్నికలు వస్తే జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఒకే అజెండాతో ముందుకెళ్లాల్సిన పరిస్థితులలో ఏపీలో నెగ్గాలంటే ఇలాంటి అంశాలు అవసరమని బీజేపీ భావిస్తోంది. అయితే దానిని ప్రచారం చేసేందుకు ప్రస్తుతం ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న చంద్రబాబు సిద్ధంగా లేరు. ఇలాంటి సమయంలో పవన్ సాయంతో కాషాయ అజెండాను జనంలోకి తీసుకువెళ్లి ప్రయోజనం పొందాలని బీజేపీ భావిస్తోంది. ఎలాగో ఏపీలో పవన్ను సీఎం అభ్యర్థిగా గతంలోనే బీజేపీ ప్రకటించింది. రేపు పవన్ సీఎం కావాలంటే ఈ అజెండా ప్రచారం తప్పనిసరిగా మారినట్లు తాజా పరిణామాలను బట్టి తెలుస్తోంది.